చిత్తూరు అన్నమయ్య జిల్లా నుంచి వచ్చారు సార్ ఇక్కడికి. ఆయన పేరు అపూర్వ కుమార్ రెడ్డి. మేమిద్దరము మదనపల్లికి సంబంధించినటువంటి జామియా మసీద్ కాంప్లెక్స్లో ఉండే భూముల గురించి మాట్లాడాలి, దాంట్లో ఉండే అవినీతి గురించి చెప్దామని అధికారులకు విన్నవించుకునేదానికి వచ్చినాము. అదేవిధంగా అధికారులకు అందరికీ ఇచ్చిన తర్వాత మీ దగ్గరకు వచ్చి పత్రికాముఖంగా కూడా అధికారుల్ని నాయకుల్ని పత్రికాముఖంగా కోరదామని చెప్పేసి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామంటే విషయం ఏమంటే జామియా మసీద్ కాంప్లెక్స్ అనేది 41 ఎకరా 70 సెంట్ అండి. దాంట్లో కొన్ని వందల అక్రమ నిర్మాణాలు జరిగినాయి. ఎవరు కట్టినారో తెలియదు, ఎవరు ఇంట్లో వసూలు చేస్తున్నారో తెలియదు. వక్ఫ్ బోర్డు అయితే మాకు సంబంధం లేదంటారు. జామియా మసీద్ అనే పేరుతో ఉంటే ఆ అకౌంట్లో జమ అవ్వడం లేదు. చందాల పేరుతో వసూలు చేస్తున్నారు. ఆ చందాల డబ్బులు నెల రెంట్లు, సబ్ రెంట్లు మొత్తం కలిపి నెలకి 20 లక్షల రూపాయలు దాకా వస్తాయండి. ఆ 20 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారి అనుచరులు ఆ రూముల్లో ఆక్యుపై చేసుకొని గత 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా ఆ రెంట్లు స్వాధీనం ఆయనే చేసుకొని నేనే అడ్వాన్సులు ఇచ్చినాను, నేనే రూములు కట్టించినానని పబ్లిక్లు ఇంటర్వ్యూలు, ఛానళ్ళకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చినాడండి. కానీ దానిపైన లెక్క జమ ఏమీ తేలలేదు. దానికి అధికారులు ఎవరు ఆ కట్టడాలు నిర్మించినారని చెప్పేసి సబ్ కలెక్టర్ గారు నోటీసులు ఇస్తే కూడా ఎవరిని ఆడికి ఎంక్వైరీకి రానివ్వడం లేదండి. నేను ఆయన వచ్చి ఆ భూమిలో కొనుక్కునే వాళ్ళము. అది ఒక పేద ముస్లిం కుటుంబానికి చెందిన భూమి. ఆ భూమి వచ్చి ఆక్యుపై చేసుకొని అది ప్రత్యేకంగా 1862లో చట్టం కింద కొన్నారు. అది ఆయన కుటుంబానికి ఆయనకు అప్పుడు మైసూరు పాలకులు ఇచ్చినారు. దానికి యాజమాన్యం విషయంగా కోర్టులో కేసు జరుగుతోంది. ఈ లోపల అన్యాయంగా అక్రమంగా అన్ని కట్టడాలు కట్టించేసి ఆ రెంట్లన్నీ ఆయన ఇష్టం వచ్చిన వరకు ఆయన అనుయాయులకు ఇచ్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఆయన బంధువులు చుట్టాలందరినీ ఆ రూములు కట్టించేసి దాని నుంచి ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఆ రెంట్లన్నీ తీసుకుని ఆయనే వసూలు చేసుకుంటున్నాడు. ఆ రెంట్లకు లెక్కలేదు. సబ్ కలెక్టర్ గారు కూడా సిసోడియా గారి దృష్టికి, కలెక్టర్ గారి దగ్గరికి తీసుకుపోయిన అధికారులు మొత్తం అందరి దృష్టికి తీసుకొచ్చినాము. వక్ఫ్ బోర్డు కూడా విషయాన్ని తెలియజేసినాము. గత 10 సంవత్సరాలుగా ఏం జరుగుతుందంటే వక్ఫ్ బోర్డు కూడా కళ్ళు పూసుకుంటుంది, ఏమీ చూడటం లేదు, లెక్కలు లేవు. సబ్ కలెక్టర్ గారు నోటీస్ ఇచ్చి మీకుంటే ఆధారాలు తీసుకోరండి, ఎంక్వైరీకి 7 రోజుల్లో రండి, ఎంక్వైరీకి రావడం లేదు. ప్లస్ ఇంకోటి ఏమంటే రెంట్కి లెక్క చెప్పడం లేదు. 10 సంవత్సరాల ఆడిట్ లెక్కలు తీసుకురామని చెప్పి కూడా సబ్ కలెక్టర్ గారు నోటీస్ ఇచ్చారు. కాబట్టి దీంట్లో ఉండే అదేవిధంగా బెంగళూరు బస్ స్టాండ్ అనే తావకు ఒక చోట బడే మకాన్ ఉంది. అది కూడా కొన్ని కోట్ల రూపాయలు విలువైన ఆస్తి. అది కూడా ముస్లింలదే. దాన్ని ఆక్యుపై చేశాడు. ముస్లిం సమాజంలో ఉండేటటువంటి పేద ముస్లింలే టార్గెట్ ఆయనకి. ఆ ముస్లింల పేర్లు చెప్పుకొని ఇక్కడ బయట ప్రపంచంలో మాత్రం నేను ముస్లింల ప్రతినిధిని అని చెప్తాడు. ఆయన తినేదంతా మొత్తం సొమ్మంతా లెక్కలేని సొమ్మంతా ముస్లింలదే. ముస్లిం మైనారిటీస్కి ఆయన మంచి ఏం చేయకపోతే చెడ్డ చేస్తాడు. ముస్లిం కుటుంబాలు వీధులు పాలు చేసినాడు. పద్ధతుల్లో ఆయన ఆదాయం తీసుకుంటాననే ఉద్దేశంతో అధికారులకు దృష్టికి తీసుకొచ్చినాము. నేను దాంట్లో 5 ఎకరాలు కొనుక్కున్నాను. నన్ను ఆ 5 ఎకరాలు కొనుక్కోవడానికి నన్ను కోర్టులో కేసు జరుగుతూ ఉండగా నన్ను బెదిరించేదానికి, నన్ను చంపడానికి 1,85,00,000 రూపాయలు సుపారీ ఇచ్చి రౌడీలకు ఇచ్చి జాగాను ఖాళీ చేయమని బెదిరిస్తూ ఉన్నాడు. ఆ బెదిరించింది కూడా సొంత చెక్కులతో ఆయన సొంత చెక్కులతో చెక్కులు సంతకాలు యూనియన్ బ్యాంక్ కమిటీ మదనపల్లి ద్వారా ఇచ్చినాడు. ఇది ఎంత అవినీతో అసలు జామియా మసీద్ ఇంకా రౌడీలకు అడ్వాన్స్ ఇవ్వమని చెప్పి వసూలు చేయమని భూముల్లో ఉండేవాళ్ళు తరుముకోమని చంపేయమని చెప్పి ఎవరు ఆయనకు అధికారం ఇచ్చారో ఏ వ్యవస్థకు పనిచేస్తూ ఉందో నాకు తెలియడం లేదు. పోలీసులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇతర కేసులు మా మీదనే పెడతారు. కాబట్టి ఈ విషయాన్ని అంతా తీసుకొని వచ్చి కూటమి ప్రభుత్వంలో నాయకులకు చెప్పాము, మైనార్టీ మినిస్టర్లకు చెప్పాము, అధికారులకు చెప్పాము. ఎవరు దాన్ని మాకు న్యాయం చేయలేదనే ఉద్దేశంతో ఈరోజు వక్ఫ్ బోర్డు సీఈఓ గారిని కూడా కలిసి విజ్ఞాపన పత్రం రాయించి అది కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఆయన అన్యాయాలకు అక్రమాలకు అంతులేదు. ఆయన అక్రమాలపైన విచారణ జరపమని చెప్పేసి కూటమి నాయకులు ప్రభుత్వం అందరూ మేము పోయి వేడుకున్నా కూడా అక్కడ ఉండే నాయకులు మా మాటలు వాళ్ళు వినడం లేదు. ఎంతసేపు ఎమ్మెల్యేని అంటారు. విన్నే అధికారులు పోయినటువంటి లొంగిపోవాలా, లేదంటే ఆయనే విజయానికి కంప్లైంట్ చేసి అధికారులు మార్చేయండి అంటాడు. మున్సిపాలిటీలో అయితే అక్రమ నిర్మాణాలపై ఇప్పుడు 10 ఏళ్ళుగా మాట్లాడుతామని కూడా వాళ్ళు కదిలించడం లేదు, పట్టించుకోవడం లేదు. అసలు ఆ బిల్డింగ్ కట్టించిన ఓనర్ ఎవరో తెలియదు. కమిటీ లేదంటుంది, డబ్బులు వసూలు చేయలేదంటుంది. ఒక్కోటి మేము డబ్బులు వేయలేదంటుంది, మాకు వాళ్ళు డబ్బులు పంపలేదంటుంది. మరి ఈ డబ్బులు ఎక్కడికి పోతా ఉంటాయో తెలియదు. రికార్డెడ్గా నేను ఆర్టీఐ కింద అన్ని సమాధానాలు తీసుకున్నాను. కానీ అన్ని అధికారులకు అంతమందికి ఇచ్చినా కూడా దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయలేదు. కాబట్టి
పత్రికాముఖంగా నాయకుల దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేసినాను. ఇంకో విషయం ఏమంటే, ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే కాంగ్రెస్ అనుచరులు ఇప్పుడు కూడా ఆయనకు కూటమి ప్రభుత్వంలో అనుచరులుగా పనిచేస్తా ఆ ఆస్తులంతా వాళ్ళే అనుభవిస్తూ ఉన్నారు, వాళ్ళే సబ్లీజులకు ఇచ్చుకుంటూ ఉన్నారు. తెలుగుదేశం కూడా బాగుపడింది లేదు, చంద్రబాబు నాయుడు బాగుపడింది లేదు, తెలుగుదేశం పార్టీ కూడా బాగుపడింది లేదు. అన్ని అక్రమాలు ఆయనే ఉంటాయి. టిడ్కో ఇల్లు ఆయనే అమ్ముతాడు, ఇసుక ఆయనే అమ్ముతాడు, మన్ను ఆయనే అమ్ముతాడు, అన్ని అక్రమాలు ఆయనే చేస్తాడు. మీద అధికారుల మీద కంప్లైంట్లు చేస్తాడు. అది ఆయన నేచరు. కాబట్టి మాకు ప్రాణహాని ఉంది వాళ్ళతో. ఎప్పుడైతే ఆయన రౌడీలకు స్వయంగా చెక్కులు ఇచ్చి అడ్వాన్సులు ఇచ్చి 1,85,00,000 రూపాయలు ఇచ్చినాడో అప్పుడు మాకు ప్రాణభయం ఉంది. మా కుటుంబాలను కాపాడవలసిందిగా ఆ పేద ముస్లిం మహిళలు ఉన్నారు, మా కమ్మిన వాళ్ళు, వాళ్ళ కుటుంబీకులు వాళ్ళు అంతా పాపం విధవరాళ్ళు, చిన్నపిల్లలు, వాళ్ళని కూడా బెదిరిస్తూ ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ దృష్టికి ఇంకో విషయం ఏమంటే, పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్లోనే ఒక 5 కోట్ల భూమి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు క్వార్టర్స్ ఇస్తే ఆ క్వార్టర్స్ని ఆక్యుపై చేసేసి 2024లో ఎమ్మెల్యే అయిన తర్వాత 5 అంతస్తుల బిల్డింగ్ కట్టేసాడు, ఈ బ్యానర్ కట్టేసి. ఇక పవన్ కళ్యాణ్ ఏం ఉద్యోగం చేస్తాడో దాన్ని ఏం చూస్తాడో మాకు తెలియదు. వాళ్ళ కూటమి నాయకులు చెప్పినా కూడా మా మాటలు ఎవరు ఇనే వాళ్ళు లేరు అంటారు తప్పితే, ఆయన దృష్టికి కూడా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాదాపు 5-6 కోట్ల ఆస్తి అక్రమంగా ఆయన స్వాధీనంలోకి పోయింది. దాన్ని కూడా వినిపించమని మేము పత్రికా పడుకుంటే తెలియజేసుకుంటున్నాం సార్.